హలో అండి. మరికొన్ని వర్డ్స్తో వచ్చేసాను. స్టార్ట్ చేద్దాం. మెరైన్ కన్జర్వేషన్ అంటే సముద్రంలో జీవరాశులను కాపాడుకోవడం. మెరైన్ అంటే నీళ్ళు అని గుర్తుపెట్టుకోండి. కన్జర్వేషన్ అంటే కాపాడుకోవడం అని అర్థం చేసుకోండి. ఓకే. మెరైన్ కన్జర్వేషన్ అంటే సముద్రంలో జీవరాశులను కాపాడుకోవడం. చేపలు, ఇంకా చేపలే కాకుండా మిగతా జీవులన్నిటినీ, ఇంకా మొక్కలు. సముద్రంలో 80% మొక్కలు ఉంటాయంట. ఓకే. దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనది. మెరైన్ కన్జర్వేషన్. ఓకే. సముద్రంలో జీవరాశులను కాపాడుకోవడం. మిడోస్ అంటే పచ్చిక బయర్లు అనమాట. అంటే గ్రీన్ ల్యాండ్స్ అంటే గడ్డి ప్రదేశాలని మిడోస్ అంటారు. వల్నరబుల్ అంటే ఏంటి? దుర్బలమైన స్థితి అనమాట. అంటే సులభంగా మోసపోయే స్థితి లేదా దెబ్బతినే పరిస్థితులు, అంటే హెల్ప్లెస్ అనమాట. దుర్భరమైన జీవితం అనమాట. దుర్భరమైన పరిస్థితి అంటారు కదా, అలా. వల్నరబుల్. పోచింగ్ అంటే ఏంటి? ఇల్లీగల్ హంటింగ్ అంటే వేటాడడం, పర్మిషన్ లేకుండా వేటాడడం అనమాట. పోచింగ్, వేటాడడం. వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ప్రదేశాల్లో అనమాట. అంటే చాలా ఏరియాల్లో అని అర్థం. ఓకే. వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ప్రదేశాల్లో. డ్విండిల్డ్ అంటే ఏంటి? తగ్గిపోవడం. దేనిలో తగ్గిపోవడం? ఇన్ నెంబర్లో తగ్గిపోవడం లేదా ఫిజికల్ సైజులో తగ్గిపోవడం. ఓకే. నెంబర్గా తగ్గిపోవడం లేదా సైజుగా తగ్గిపోవడం. ఓకే. డ్విండిల్ అంటే తగ్గిపోవడం. ఈ రెండు సందర్భాల్లో వాడచ్చు. సైజులో అయితే ఫిజికల్ డ్విండల్ అంటారు. అంటే నెంబర్లో అయితే అలా. రెండిటికి సిచ్యువేషన్ని బట్టి వాడతాం అన్నమాట. బై క్యాచ్ అంటే వలలో చిక్కుపోవడం. ఓకే. బై క్యాచ్ అంటే వలలో చిక్కుపోవడం. ఇవన్నీ ఇవాళ హిందూ పేపర్లో ఈ వర్డ్స్ అన్నీ వచ్చాయి. ఓకే. అవే మీకు రాసుకొని చెప్తున్నాను. కాంపౌండెడ్ అంటే పెద్దది చేయడం అన్నమాట, లేదా ఎక్కువ చేయడం. ఎక్కువగా, పెద్దవిగా, ఎక్కువగా, అలా. అంటే కాంపౌండ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అనమాట, అంటే పెరగడం అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ దెబ్బ మీద దెబ్బ, వడ్డీ మీద వడ్డీ, ప్రాబ్లం మీద ప్రాబ్లం, అలా. అంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ కాంపౌండ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ తగ్గదు, స్టేబుల్గా ఉండదు. ఓకే. ఇంక్రీజ్ అనమాట, ఎక్కువ అవ్వడం. ఇన్కోయట్ అంటే